వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురం నగరంలోని ప్రభుత్వ వైద్యశాలను పరిశీలన చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్. కుప్పంలో వైసీపీకి భారీ షాక్. శాశ్వతంగా వైసీపీ కార్యాలయాన్ని మూసివేసిన వైసీపీ. ఒకే రోజు వరుస దొంగతనాలు వరంగల్ నగరంలో. ఆత్మహత్య శరణ్యం అంటున్న రాధాబాయి కుటుంబ సభ్యులు. కుల మతాలకు అతీతంగా హజ్రత్ ఇమాం కాసిం అగర్ ఖానా దర్గా. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ మండల కార్యాలయం శిథిల వ్యవస్థలో ఉంది. ఈ కార్యాలయాన్ని గతంలో ఎక్సైజ్ శాఖ కార్యాలయంగా ఉన్నదానిని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1977లో నూతన ఎంఆర్ఓ కార్యాలయంగా ప్రారంభోత్సవం చేశారు. అప్పటి నుండి ఈ కార్యాలయం మరమ్మతు పనులు పట్టించుకునే నాదులే కరువయ్యారు. వరంగల్ మండల పరిధిలో 2 ఎంఆర్ఓ కార్యాలయం ఉన్నప్పటికీ కార్యాలయం పరిస్థితి దయనీయంగా మారింది. భయాందోళనలో తహసీల్దార్ కార్యాలయ విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో చెట్ల వేర్లు సైతం పెగిరి గోడలు పగిలి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. కార్యాలయ ఆవరణ సైతం వర్షాకాలం ప్రారంభంలోనే బురదమయంగా మారడంతో కార్యాలయానికి వచ్చే అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొట్టుకుంటా పోదాం ఆ లోపలికి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రులు, ఉన్నతాధికారులు.
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను, నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం నుంచి నిరసన దీక్ష చేపట్టిన సిపిఎం నాయకులు, కార్యకర్తలు సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో 200 పడకలు ఉన్నప్పటికీ వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రి కోసం వస్తున్నారని, కానీ ఇక్కడ ఆ స్థాయిలో డాక్టర్ సిబ్బంది లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ ని బృందాన్ని సరైన రీతిలో నియమించాలని నిరసన దీక్ష చేపట్టినట్లు తెలిపారు. హాస్పిటల్ పట్ల వివక్షతను నశించాలి. వివక్ష భద్రాచలం ఏరియా హాస్పిటల్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని హాస్పిటల్ పట్ల వివక్షతను నశించాలి. వివక్ష భద్రాచలం ఏరియా హాస్పిటల్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఇప్పటి వరకు పట్టణాలకు మాత్రమే పరిమితమైన ర్యాగింగ్ భూతం ఏజెన్సీ ప్రాంతానికి చేరుకుంది. ర్యాగింగ్ ఎంతలా శృతిమించిందంటే కేవలం అబ్బాయిలు మాత్రమే గతంలో ర్యాగింగ్లకు పాల్పడేవారు. ఇప్పుడు అమ్మాయిలు సైతం జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడం ప్రారంభించాడు. సీనియర్లు వేధింపులు ర్యాగింగ్ తట్టుకోలేక జూనియర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన భద్రాచలం పట్టణంలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు వేధింపులు తట్టుకోలేక జూనియర్ విద్యార్థిని ఆత్మహత్యానికి పాల్పడింది. ప్రస్తుతం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వాషింగ్ వాషింగ్ అవి చెప్తారు. ఇప్పుడు శివ గారు తెలియదు మరి అని అడుగుతున్నారు. అడిగారా పర్మిషన్ ఫ్యామిలీ గొడవైంది చాలా. వాళ్ళు బయట పెట్టలేదు. ఏంటంటే నాకు కొంచెం బాగా అనిపించింది. అరే చెల్లి, నువ్వెందుకురా మాతో కలుస్తున్నావు? అవసరమా? జనరల్ వాళ్ళకి ఇలాగే పొగబుంటుంది. ఏదైనా ఉంటే మీరు చూసుకోవచ్చు కదరా, మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని చెప్పారు. దగ్గర వాటర్ పట్టుకునేటప్పుడు
అంటే స్నానం బకెట్స్లలో వాటర్ పట్టుకోవాలి కదా, లైన్ పెట్టుకుంటాం అన్నమాట. లైన్ పెట్టుకున్నాక అక్క ఇలా మా లైన్ ఉంది అనేసి మేము చెప్పాము. అయితే మా ఫ్రెండ్ కూడా అక్క మాకు పైపు అక్క మేము పట్టుకోవాలి మాకు లేట్ అవుతుంది అని చెప్తే ఈ అడ్మిషన్ నేనే చేశాను, వీళ్ళకి వద్దని చెప్పారు సార్, కానీ మరి ఎలా వచ్చారో తెలియదు, వీళ్ళకి జనరల్ వాళ్ళకి ఎంత పొగరే ఉంటుంది అసలు మాట వినరు అనేసి అక్క వల్ల అయితే నేనేమనేదాన్ని. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థిని పట్ల అసభ్యకర ప్రవర్తనతో మాటలతో కీచగుడిగా తయారయ్యాడు. ఇల్లందు పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కొన్ని రోజులుగా 9వ తరగతి విద్యార్థిని వేధిస్తున్న ఉపాధ్యాయుడు రామ్దాస్. ఖమ్మం జిల్లా కారేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడు రామ్దాస్కు దేహశుద్ధి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రూమ్ కి వస్తావా, నేను తీసుకెళ్తా, ఏమైనా అవసరం ఉందా, రండమ్మా నాతోనే అంటున్నారంట పిల్లలు. సార్ పేరు రామదాస్ లంబడాయన పిల్లలు చెప్పారు సార్. పొద్దున్న ఫోన్ చేస్తే మేము వచ్చినాం. ఇక్కడ వచ్చేసరికి ఇట్లా పిల్లలు అందరూ ఏడుస్తున్నారు. 9th క్లాస్ పిల్లలు దారుణంగా ఏడుస్తున్నారు. అయితే ఈ రూమ్ మొత్తం ఎతికితే దొరకడం లేదు. అయితే పైన ఉన్నాడు, అమ్మ నీకు దండం పెడతా అంటున్నాడు. ఎవరికి దండం పెట్టేదని నేనే గుంజుకొచ్చిన బయటికి. ఇప్పుడు పోలీస్కి అప్పో చెప్పిన. 9th క్లాస్ సార్. మా అమ్మాయి ఒక్కదానే అని కాదు సార్, మొత్తం 9th క్లాస్ మొత్తం పిల్లల్ని అట్లాగే చెప్తున్నాడు. మేము వచ్చేసరికి పిల్లలు బాగా ఏడుస్తున్నారు. అట్లా చేయొచ్చు సార్. ఆయన కూడా పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు రాగా మీ నంబర్ అయినా, ఒకసారి నంబర్ అయినా, మేడం నంబర్ అయినా ఉందా మా దగ్గర? మా పిల్లలు కూడా మేడంని ఏం తప్పు లేదని చెప్తున్నారు. నేను కూడా తప్పుగా చెప్పడం అలాంటి పిల్లలకు గురువు నేర్పించే ఉపాధ్యాయుడు మన దగ్గర ఉండకూడదు. చెప్పడం లేదు మేడం. ఇట్లా చేస్తున్నారని ఇంట్లో ముందు చెప్తున్నాను సార్, మీడియా ముందు చెప్పాను. ఈవో గారు నా తప్పు ఉంటే నేను ఈవో గారికి వీడి గారికి ఇదే అక్షత మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళే అక్షత మీడియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి చెప్పి అదే వెళ్ళి వీడి గారికి ఈవో గారికి కలిసి మాట్లాడి రావాలి చెప్పాను. తను కూడా మాట్లాడారు. మానవ తట్టుకోవడంతో ఒకసారి వదిలేద్దాము. గతంలో ఇట్లా చేస్తే ఇచ్చాను సార్. పిల్లలు అన్నారు. సార్ నేను వెళ్ళి మాట్లాడాను.
మానవతా దృక్పథంతో ఒకసారి వదిలేద్దామని తను చూస్తే నేను వాడాను ఒకసారి ఎప్పుడు చేయమని చెప్పేసి అన్నారు. అంటే సరే అని చెప్పేసి మేడం గారు కూడా ఒకసారి వదిలేటారు. నేను పిఓ గారు అదే పోయిన పిఓ గారు ఉన్నారు, డీడీ మేడం ఉన్నారు, ఒకసారి వదిలేద్దామమ్మా అని చెప్పేసి అన్నారు. సార్ ఈరోజు నిన్న పేరెంట్స్ వచ్చారు సార్. ఇతను పిల్లల మీద ఏంటి మాట్లాడడం కొద్దిగా ఇట్లా చేస్తున్నారండి. నా పిల్లలు అసలు ఏమి చెప్పలేదు, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను. మొన్న పేరెంట్స్ వచ్చి ఇలా చెప్తుంటే నేను అన్నాను, కాదమ్మా నేను ఇక్కడే ఉంటాను, 24 గంటలు ఇక్కడే ఉంటాను, కనీసం సార్ ఇలా చేస్తున్నాడని నాకు ఎందుకు చెప్పలేదు. నేను కూర్చొని కూడా అక్కడే కూర్చుంటాను, కూర్చొని పిల్లలు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. కానీ అతను క్లాస్ రూమ్ స్టాఫ్ అంతా వచ్చారు. పోయినసారితో సేమ్ ఇదే ఇలా ఇలానే గొడవైతేమో నేను ఏటీఓ గారు మేడం గారికి కంప్లైంట్ ఇచ్చాను. చేస్తున్నారు మేడం, పిల్లలు ఇలా ఇస్తున్నారు, సో మీకు కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పాను. తను ఏమీ మారలేదు. తర్వాత నేను అదే నాకు మీడియా వాళ్ళందరూ వచ్చేసి తను ఇలా చేస్తున్నారంటే మీరు ఏం పట్టించుకోలేదు, ఏం చేయలేదు, చెప్పలేదు అన్నారు. కానీ నేను ఆల్రెడీ కరెక్ట్గా చెప్పాను అని అంటే వాళ్ళు ఏంటంటే నేనే ఏం చేసుకుంటున్నాను అని మాట్లాడారు. అలాంటిది ఏం లేదండి, నేనే ముందు వెళ్ళి నేను దేవి గారికి వెళ్ళి పిఓ గారికి వెళ్ళి మాట్లాడతానని చెప్పేసి గేర్ దగ్గరికి వెళ్ళి అని చాలా పంపించాను మేడం. వెళ్ళి డీడీ గారితో కలిసాను, మాట్లాడాను, పిఓ గారితో కలిసాను, మాట్లాడాను. సరే పిఓ గారు ఏమన్నారంటే సరే ఎక్కడ ఏంటి ఎక్కడ వచ్చారంటే చెప్పాను వచ్చారని. సరే చూద్దామన్నారు, మాట్లాడారు, కానీ పిలిచారు మాట్లాడారు. మేడం గారు ఏమన్నారంటే సరే ఇప్పుడు మాట్లాడతాను కదా, సో మనం ఇలా ఇదే ఫస్ట్ టైం కాబట్టి మానవతా దృక్పథంతో వదిలేద్దాం. ఇంకొకసారి ఇట్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఎస్పి బస్తీలోని హజ్రత్ ఇమాం కాసిం అగర్ఖానా దర్గాలో ప్రతి సంవత్సరం మొహరం వేడుకలు కులమతాలకు అతీతంగా సాంప్రదాయ రీతిలో కొనసాగిస్తూ వస్తున్నాయి. గత 10 సంవత్సరాలుగా వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నామని, సందల్ గంధం వేడుకల్లో స్థానికులు భారీ ఎత్తున పాల్గొనడం, ప్రత్యేకంగా కొనసాగుతూ వస్తుండడం, ప్రతి ఏటా నిర్వహించే అన్నదానం, జరత్ వేడుకలను సైతం నిర్వహించి తమ సాంప్రదాయాన్ని కొనసాగించారు. ముఖద్ద వేడ ముఖద్దం వస్తుంది, ముఖద్దం కొంచెం టైం పడుతుంది. सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि सलाम हमारा सबा तू मदीने जाके सबा तू मदीने जाके अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। भद्राद्री కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల్ సిఎస్పి గ్రామ పంచాయతీ పరిధి హజరత్ ఇమాం కాసిం 10 సంవత్సరాల నుండి ఇలా మొహరం చారకులకి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ అన్నదానికి రావాల్సింది కోరుకుంటున్నాము. అందరూ అన్నదానికి కార్యక్రమానికి అందరూ హాజరై అందరూ హజరత్ ఇమాం కాసిం ఆశీర్వాదాలు కోరుకోవాలని కోరుకుంటున్నాము. హజరత్ నాగు ఈ మొహరంలో ఇతర దిగిన మొదటి రోజు తర్వాత 5వ రోజు హజరత్ నాగుల్ మీరా సర్కార్ది సందల్ ఉంటుంది. దాని తర్వాత సాత్ఖాన్ జరుగుతుంది.
పువ్వులు దొక్కుడు జరుగుతుంది. దాని తర్వాత 9వ కంట్రోల్ మళ్ళీ పువ్వులు దొక్కుడు జరుగుతుంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత జాగ్రత్తలకి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత హజరత్ సయ్యద్ యాకూబ్ బాబా చిల్లా ముబారక్ ఉన్నది. 11 నెలల ఆయన గారి సందడి జరుగుతుంది. ఇక్కడ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సాహెబ్ గారి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. వీళ్ళు సంతానం లేని వాళ్ళు సంతానం దేవుడి దగ్గరికి వచ్చి సంతానం కోరుకుంటారు. సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. దూర ప్రాంతాల నుండి భక్తులందరూ ఈ దర్గాకి వచ్చేసి వాళ్ళ ప్రతి ఒక్క కోరికలు వాళ్ళ ప్రతి ఒక్క సమస్యలు ఇక్కడ వచ్చి సమస్యలు సాహెబ్ గారికి చెప్పుకొని వాళ్ళ సమస్యలన్నీ తీరిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ సమస్యలు తీరిన వాళ్ళు ఉన్నారు. ఈ దేవుడు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కోరాలని కోరుకుంటున్నాను. హజరత్ ఇమామ కాసిం ఆసిర్ఖానా ఇల్లం సర్కిట్ బస్తీలో మొహరం పండుగ జరుపుతున్నాను. ఈరోజు జాగ్రత్తలు కులమతాలకు అతీతంగా అధిక సంఖ్యలో జనాలు పాల్గొని విజయవంతం చేయగలరని మనం. అందరికీ నమస్కారం. ఇల్లందు పట్టణంలో సర్కిట్ బస్తీ ఏరియాలో రైల్వే గేట్ దాటిన తర్వాత కుడివైపులో హజరత్ ఇమామే కాసిం అనే ఆసిర్ఖానా మాది ఉంది. గత 10 సంవత్సరాలుగా ఈ మొహరం పండుగని ఘనంగా జరుపుకుంటున్నాము. కావున భక్తులందరూ మా యందు దయ ఉంచి దేవుడి అన్నప్రసాదం కోసం ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి జాగ్రత్తలకు అందరూ హాజరు కావాలని మా కమిటీ తరఫున నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. మేము హజరత్ ఇమామే కాసిం దర్గా కమిటీ సభ్యులము. ఇక్కడ మొహరం పండుగని గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. మొహరం పండుగ అయిపోయిన జాగ్రత్త రోజు అన్నదాన కార్యక్రమం చేసుకుంటాము. ఈ యొక్క అన్నదానానికి అందరూ హాజరై సహకరించగలరు. సుల్తాన్బాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ మాధవిలతను కలిసి రోగులకు సరైన వైద్యం అందించాలని కోరిన పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ నిన్న ఒక మహిళకి బైక్ తగిలి సుల్తాన్బాద్ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే 30 పడకల ఆసుపత్రిలో కనీసం ఇంజెక్షన్ అందుబాటులో లేకపోవడం ఏమిటని, 30 పడకల హాస్పిటల్ ఉన్నా కూడా మళ్లీ కరీంనగర్కి వెళ్లవలసి వస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా తేడా ఉందని అన్నారు. కేసీఆర్ కిట్టు బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు అందడం లేదని, అందకపోవడానికి కారణం కేసీఆర్ పేరు ఉందని, కేసీఆర్ కిట్టు అందించడం లేదని, ఆడబిడ్డ పుడితే 12,000 రూపాయలు, మగబుడ్డ పుడితే 11,000 రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్ అధికార ప్రభుత్వమే అవేమీ ఇవ్వకుండా సామాన్య గర్భిణీ స్త్రీలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. ఈ వానాకాలంలో ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సింది ఏంటంటే ముందుకు కావాల్సింది వైద్యం. మరి ఆ వైద్యం అందాలి అని అంటే మనకున్న మెడికల్ హాస్పిటల్స్ అన్నీ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఎంతో చక్కగా పని చేయాలి. కానీ నిన్న రాత్రి ఏమైందంటే మార్కెట్ నుంచి వెళ్తుండగా ఒక కూరలు అమ్ముకునే అమ్మకి దెబ్బ తాకి బైక్ దాకి మరి ఈ సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న హాస్పిటల్కి రావడం జరిగింది. ఇది 30 పడకల హాస్పిటల్ కానీ ఓ 2 ఇంజెక్షన్లు మాత్రం ఆ అమ్మకి వేయలేకపోయింది. మళ్ళీ ఈడ నుంచి మళ్ళీ గదే కరీంనగర్ హాస్పిటల్కి తీసుకుపోవాల్సి వచ్చింది. 30 పడకల హాస్పిటల్ ఉన్నా కూడా ఇంకా కూడా మళ్ళీ కరీంనగర్ అంటే ఇంకా ఇదేందుకు, ఇది మూసుకున్నాం కదా ఈ హాస్పిటల్. మరి ఈ ప్రభుత్వానికి, అసలు పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇంకా వైద్యం బాగా అందాలి అని చెప్పి, మెడికల్ ఫెసిలిటీస్ బాగా అందాలని చెప్పి బడ్జెట్లో పెంచాలే కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పోతే ఏమవుతుంది అని చెప్పి నిర్లక్ష్య ధోరణిగా పైసలు ఇక్కడ ఉండేటోళ్ళందరూ కూడా పేదలు, వచ్చేటోళ్ళందరూ కూడా పేదలు. మరి ఈ పేదల దగ్గర నుంచి ఎట్లా పైసలు రాబట్టుకోవాలని అంటే మళ్ళీ అదే ప్రైవేట్ దవాఖానలు. మరి ఆ ప్రైవేట్ దవాఖానలు ఎట్లా పోవాలని అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బాగుండదు. అందుకే ఇప్పుడు కుట్ర పూరితంగా ఇప్పుడు ఉండే అధికారులు, ఇప్పుడు ఉండేటటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ 910 కోట్ల రూపాయలని బడ్జెట్లో తక్కువ చేసి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి. మరి ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఆర్ఫార్ ఉన్నాయా? లేవు. ఇక్కడ అసలు కనీసం మందుల దగ్గర నుంచి, ఇంజెక్షన్ల దగ్గర నుంచి మొదలు పెడితే కేసీఆర్ కిట్ దాకా ఏ ఒక్కటి కూడా చక్కగా అందుతలేవు. మరి మందులు ఇక్కడ రాసినవన్నీ కూడా కొన్ని దొరకకపోతే వీళ్ళే బయట నుంచి తీసుకొని అవన్నీ కూడా ఖచ్చితంగా మన ప్రజలకి అందే విధంగా చేయాలి. కానీ ప్రజలే ఆ చిట్టీలో రాసినటువంటి మందులు లేకపోతే బయటకు పోయి వాళ్ళ సొంత డబ్బులు
200, 300 బయట కూలీకి పోయే డబ్బులు నేడు వాళ్ళకి మందుల కోసం బయట ఫార్మసీకి పోయి కొనాల్సి వచ్చే రోజులు వచ్చినాయి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలని ఇందాక కలిసిన అమ్మ మరేముంది, ఎట్లున్నది ఆరోగ్యం, మరి అన్ని కిట్టులు అన్ని వసతులు వస్తున్నాయా, మరి ఈ మధ్య రక్తం తగ్గిపోతుంది కదా మన మహిళలకి, మరి రక్తం పెరగడానికి ఏం చేస్తారు అని అంటే కేసీఆర్ గారి కిట్ ఏమైంది అని అంటే ఏ కిట్టు లేదు. మరి కేసీఆర్ గారి పేరున్నదని చెప్పేసి కిట్ ఇవ్వడమే మానేసిళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం. మరి కేసీఆర్ గారి పేరు నచ్చకపోతే మరి ఆయన పేరు తీసేసి మీ పేరే పెట్టుకొని కిట్ ఇవ్వచ్చు కదా. మీరు ఇచ్చే కిట్ కేసీఆర్ కుటుంబానికో లేకపోతే బీఆర్ఎస్ కుటుంబానికో కాదు, మీరు ఇచ్చేటటువంటి కిట్ పేద గర్భిణీ స్త్రీలకు పోతాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.